రాష్ట్రంలో తుఫాన్ వస్తే బెంగళూరులో తలదాచుకున్న జగన్ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెండియాలలో తుఫాను బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యంతో పాటు నిత్యావసరాలు పంపిణీ చేశారు. తుఫాను బాధితులకు క్షేత్రస్థాయిలో అండగా ఉంది కూటమి నేతలని దుర్గేష్ స్పష్టం చేశారు. ఇక్కడ రాష్ట్రంలో మెందా తుఫాన్ తరఫున బెంగళూరులో తలదాచుకున్నాడు ఆయన. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను చూపించండి, మీకు కష్ట సమయంలో మీ దగ్గరికి వచ్చిన వాళ్ళని. ఆనాటి ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా ప్రజల్లోకి వెళ్లాలంటే పరదాలు కట్టుకుని జనాలను అడ్డం పెట్టి జనాన్ని దగ్గరికి రానివ్వకుండా తిరిగేవారు. ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మీరే చూడండి, స్వయంగా ఫీల్డ్లోకి దిగి అమలాపురంలో పక్కన ఉన్న అమలాపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫీల్డ్లోకి దిగి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళకి ఏం చేయాలో చేశారు. అదేవిధంగా నిన్న అవనిగడ్డలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఫీల్డ్ మధ్యలోకి ఆ బురదల్లోంచి నడుచుకుంటూ వెళ్లి వాళ్ళకి ఏం కావాలని చూసినటువంటి సందర్భం. ఏనాడైనా ఎప్పుడైనా ఎలాంటి సమయంలో అయినా ఆ ప్రభుత్వం ఏమైనా చేసిందా? హుదూ తుఫాన్ వస్తే ఆ రోజున అటుపక్క నుంచి వెళుతూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆగనటువంటి సందర్భాన్ని మనం చూసాం. తుఫానుల నుంచి ప్రజల్ని రక్షించాలంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే అవుతుందనేటువంటి మాట మన అందరం కూడా చెప్పుకుంటున్నటువంటి మాట.